శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ చరిత్ర. పల్నాటి రాజుల కాలం నుండి పూజలందుకున్న శ్రీ చెన్నకేశవుడు తన దేవేరులతో కలిసి వింజమూరులో వెలిశారు. దాదాపు 200 సంవత్సరాలుగా భక్తులచే పూజలందుకుంటూ వారి కోర్కెలను తీరుస్తున్నాడు. ప్రతి ఏటా చైత్రమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరై ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ధర్మకర్తలు గణపం వెంకటరమణారెడ్డి, సుదర్శన్ రెడ్డిలు తగిన ఏర్పాట్లు చేస్తుంటారు. పల్నాటి వీరవంశస్థుడైన బ్రహ్మనాయుడు పిలిస్తే పలికే చెన్నకేశవుడు పల్నాటి యుద్ధం అనంతరం ఇక్కడ వెలిచాడని ప్రతీతి. శ్రీ వైష్ణవ పాంచ రాష్ట్ర ఆగమ శాస్త్రం ప్రకారం పూజలందుకుంటున్నట్లుగా చరిత్ర తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతానికి శ్రీ వైష్ణవులు ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఆలయ నిర్మాణాలకు నిధులు కేటాయించి క్రీస్తు శకం 1516లో ఆలయ నిర్మాణం చేపట్టారు. 1887లో గణపం ఓబుల్రెడ్డి గర్భాలయం ప్రహరీగోడ నిర్మించినట్లు చరిత్ర తెలియజేస్తోంది. వనమామలై జియంగాళ్లు తన శిష్యులతో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని సంప్రోక్షణ పుణ్యావచనం కార్యక్రమాలు నిర్వహించి కండాలు వెలిగించినట్లుగా పెద్దలు చెప్తారు. అప్పట్లో ఈ ప్రాంతం తిరుమలకు నిలయంగా ఉండేదని, స్థానికులు వరదల తాకిడి తట్టుకోలేకపోయేవారని, అందువలన తిరుమలకు వెళ్లి ఈ ప్రాంతం వారు స్థిరపడ్డారని పూర్వ పెద్దలు తెలుపుతున్నారు. 1924లో స్వామివారికి 52 అడుగుల ఎత్తు కలిగిన రథాన్ని చేయించారు. కొన్నేళ్ల క్రితం రథానికి నిప్పు అంటించగా రథం దగ్ధమైంది. దీంతో 1994లో 24 అడుగుల రథాన్ని తయారు చేయించారు. 2004లో రథచక్రాలు దెబ్బతినడంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు నూతన రథచక్రాలు చేయించి ఆలయ ధర్మకర్తలకు అందజేశారు. ఆలయ గాలిగోపురం లోపల ప్రాంతంలో వినాయకుడి గుడి నిర్మించారు. ప్రస్తుతం ప్రత్యేకంగా రథానికి నీడ కల్పించేందుకు తాత్కాలిక షెడ్డును ఏర్పాటు చేశారు. 1976 నుండి 2006 వరకు గణపం రామానుజన్ రెడ్డి హయాంలో ఆలయ అభివృద్ధి గణనీయంగా జరిగింది. ఆలయంలో యాగశాల, వంటశాల, అలంకార మండపం, వాహనశాల తదితరాలను నిర్మించారు. ఆలయాన్ని భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దుతూ స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునేలా సౌకర్యాలు కల్పించారు.